ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కోడద్ గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లాలో 33 కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేశామని, గ్రామీణ ప్రాంతాలలో 27 శిబిరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 100 రోజుల పాటు కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించబడుతుందని కలెక్టర్ వెల్లడించారు. కంటి సమస్యలతో బాధపడుతున్న జిల్లా ప్రజలు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. मनमोहन गाड़ी తర్వాత వస్తుంది ఇక్కడ -1.5 -7.7 ఉన్న ఫ్యూచర్ వీళ్ళు సేమ్ డేటా ఇక్కడ కూడా ఈ బ్యాకప్ డేటా ఉన్నాయా మీ దగ్గర ఫస్ట్ టైం ఇవన్నీ ఉన్నాయి. 19th రోజు ఆదిలాబాద్ జిల్లాలో 33 క్యాంప్స్తో కంటి వెలుగు ఫేజ్ 2 ప్రారంభం చేయడం. మన 33 క్యాంప్స్లో 27 క్యాంప్స్ రూరల్ ఏరియాస్లో నడుస్తున్నాయి. అండ్ రూరల్ ఏరియాస్ నుంచి తలమడుగు మండలంలో పర్టికులర్గా 2 క్యాంప్స్ ఈరోజు నడుస్తున్నాయి. కోడాది తర్వాత ఉమ్రం విలేజెస్లో 2 క్యాంప్స్ చూసాము. సో ఈచ్ ఆఫ్ ఆల్మోస్ట్ 1 or 2 months నుంచి మెడికల్ స్టాఫ్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ కంటి వెలుగు ఫేజ్ 1 ఒక 3-4 years బ్యాక్ చేసాము. సో లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ ఆన్ దాట్ ఆల్సో. అండ్ కొత్త సాఫ్ట్వేర్ కూడా ఇవ్వడం జరిగింది. 2 tabs ప్రతి టీమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్ దగ్గర ఒక AR machine, ట్రయల్ లెన్స్ బాక్స్ అండ్ ఆల్ అదర్ చార్ట్స్, స్నెలెన్స్ చార్ట్స్, ఆల్ రిక్వైర్డ్ ఎక్విప్మెంట్ కూడా ఉన్నాయి. 19th రోజు ఆదిలాబాద్ జిల్లాలో